మ్యాంగో పులిహోర చేసుకోవడానికి ఒక మ్యాంగో తీసుకొని దీనిపైన అంతా పీల్ తీసేసి తురుముకొని పక్కన పెట్టుకున్నాం. అలాగే వేడి రైస్ ఇలా పొడి పొడిగా నలుపుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, పోపు దినుసులు, పల్లీలు యాడ్ చేసి పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసి కరివేపాకు రెమ్మలు కూడా ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేసి ఇదంతా ఫ్రై అయిన తర్వాత పసుపు, అలాగే సాల్ట్, ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మనం తురుముకున్న మ్యాంగో తురుముని యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసేసుకొని పక్కన పెట్టుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. గరిటెతో కలిపితే మిక్స్ అవ్వదని చేతితో నీట్గా కలిపేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మ్యాంగో పులిహోర మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.